ఈ ఎవరి వ్యాపారం వాళ్ళని చేసుకొనియండి అయ్యా. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా వాడు అమ్ముడు పోయాడు, వాడు చేతకానోడు, వాడు అసమర్థుడు, ఎవడు కాడు చెప్పేస్తాడు. సరే, అతని వ్యాపారం సర్వేలు చేయడం యాక్సిస్ మై ఇండియా వాళ్ళది. ఇండియా టుడే డబ్బులు ఇచ్చి వాళ్ళతో చేయించుకుంటుంది. ఫెయిల్ అయితే కనుక వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గుతుంది, కోల్పోవచ్చును. ఇంతకుముందు కూడా ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అయ్యారు, రాజస్థాన్లో ఫెయిల్ అయ్యారు, మధ్యప్రదేశ్లో ఫెయిల్ అయ్యారు. పోయిందా? చూడటం మానేశారా? క్రిందటిసారి చెప్పినటువంటి ఫెయిల్ అయితే మానేశారా? పెద్ద ఛానల్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. రెండవది ఆరామస్తాను డబ్బులు కమ్ముడిపోయాడు. 3 రోజుల కోసం డబ్బులు ఆయన తీసుకుని ఏం చేయాలి? జీవితకాలం క్రెడిబిలిటీ పోతుంది కదా. అతను ఒక సెఫాలజీ చేశాడు, సక్సెస్ కాదో చూడండి. ఫెయిల్ అయిందనుకోండి, ఎక్స్పీరియన్స్లో లోపమనండి, కానీ అమ్ముడుపోయాడు అన్నది నా దృష్టిలో. అమ్ముడుపోతాడు అనుకోని నేను. బేసిక్గా ఏంటంటే అతని అంచనా పొరపాటైంది, సమీక్షించడంలో పొరపాటైంది, అంతే తప్పించి అమ్ముడుపోయాడు. ఇప్పుడు కేకే సర్వీస్ మీద వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అతను గతంలో చెప్పిన అది తేడా ఇది తేడా, అక్కడ ఓడిపోయారు ఇక్కడ గెలిచారు అన్నట్టు యథావిధిగా చెప్పడం. ఏది అప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఇదే గాజువాకలో ఘనంగా గెలుస్తాడని చెప్పాడు, లేకపోతే కనుక లోకేష్ గెలుస్తాడని చెప్పాడు. అవన్నీ ఫెయిల్ అయినాయి కదా. అతని అంచనా అతనిది ఫెయిల్ అయింది కాబట్టినే అతను పెద్ద గుర్తుపెట్టుకోవాలి. ఆరామస్తాన్ సక్సెస్ అయ్యాడు కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. లగడపాటి ఫెయిల్ అయ్యాడు కాబట్టి గుర్తుపెట్టుకోలేదు. రవిప్రకాష్ గతంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. ఫెయిల్ అయితే రేపు పొద్దున చూశారులేవయ్యా అంటారు. ఇప్పుడు నాగన్న ఆత్మసాక్షి ఇద్దరు కూడా తెలంగాణలో ఫెయిల్ అయ్యారు మొన్న. అంతకుముందు 2019లో వీళ్ళు సక్సెస్ అయ్యారు, 2018లో తెలంగాణలో సక్సెస్ అయ్యారు, 2019లో ఆంధ్రాలో సక్సెస్ అయ్యారు. తర్వాత స్థానిక ఎన్నికల్లో ఫెయిల్ అయ్యింది ఆత్మసాక్షి. అట్లాగే వీటిట్లో కూడా ఫెయిల్ అయ్యింది తెలంగాణలో మొన్నటి దాంట్లో కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. కాకపోతే 2-3 సార్లు ఫెయిల్యూర్ అయిందంటే పట్టించుకోరు. కాకపోతే డబ్బులు తీసుకునేసి ఏదో చేస్తారని నేనైతే నమ్మను. అదేదో ఇక మనకి కోపంతో మాట్లాడే మాటలే.